టు న్యూ టీవీ తెలుగు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం నెయ్యి వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ దినపత్రికలో వచ్చిన ఒక కథనాన్ని తీవ్రంగా ఖండిస్తూ అధికారికంగా ఒక స్పష్టీకరణ లేఖను విడుదల చేసింది. తమ కంపెనీని టీటీడీకి నెయ్యి సరఫరా చేసి వివాదంలో చిక్కుకున్న బోలే బాబా డైరీని ముడిపెడుతూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం, దురుద్దేశపూరితం, రాజకీయ ప్రేరేపితమైనవని హెరిటేజ్ ఫుడ్స్ పేర్కొంది. ఓ పత్రిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్లలో ప్రచురితమైన కథనంపై హెరిటేజ్ ఫుడ్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే రకమైన పేరుతో ఉన్న రెండు వేర్వేరు కంపెనీల మధ్య గందరగోళం సృష్టించి తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతోందని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. హెరిటేజ్ ఫుడ్స్ తన ప్రకటనలో బోలేబాబా పేరుతో ఉన్న రెండు వేర్వేరు కంపెనీల వివరాలను వెల్లడించింది. టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలు గతంలో తీవ్ర కలకలం రేపాయి. దాదాపు 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని ఫామ్ ఆయిల్ వంటి వాటితో తయారు చేసి సరఫరా చేశారని సిబిఐ సిట్ విచారణలో తేలింది. ఈ కుంభకోణంలో ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ ప్రధాన నిందితుడిగా ఉంది. ఈ వివాదం రాజకీయంగా టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఓ పత్రికలో హెరిటేజ్ని ముడిపెడుతూ కథనం రావడం వివాదాస్పదమైంది. తమ సంస్థపై దురుద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్న మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెరిటేజ్ ఫుడ్స్ హెచ్చరించింది. ప్రజలు వాస్తవాలను నిర్ధారించుకోవాలని, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని, ఇలాంటి రాజకీయ ప్రేరేపిత ఆరోపణలకు లొంగబోమని సంస్థ స్పష్టం చేసింది.